యూఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఇప్పుడు మనకి ఈ వారంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ముందుగా మనకి శని వక్రించి మీనరాశిలోను, రాహు కుంభరాశి, శుక్రకేతువులు ఇద్దరు కూడా సింహరాశి, అలాగే ఈ యొక్క కన్యలో రవి, కుజుడు, బుధుడు ఇద్దరు కలిసి మనకి తులారాశిలో ఉండడం జరిగింది. ఈ కారణాలుగా మనకి 12 రాశుల మీద గురుడేమో మిథున రాశిలో ఉన్నాడు. ఈ కారణాలుగా మనకి ఎలా ఏ ఏ రాశుల్లో ఏ ఏ ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారీగా చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఇంకా కాస్త పికప్ అవ్వాలి. మీకు గురుడు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. బట్టల వ్యాపారాలు, ఇనుప వ్యాపారాలు, ఫ్యాన్సీ వ్యాపారాలు, గోల్డ్ షాపులు, బట్టల వ్యాపారాలు, ఇవన్నీ కూడా హోల్సేలు, బేగం బజార్లో దొరికేటటువంటి ఆ సామాన్లన్నీ కూడా తెచ్చి అమ్మినా సరే మీరంతా కూడా బాగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే గురుబలం ఇంకా లేకపోవడం వల్ల మీ భర్త మీరు చెప్పిన మాటలు మీకు వినడం లేదు. అలాగే మిథున రాశి వారందరూ కూడా మీ అత్తగారులతో దెబ్బలాట్లు పెట్టుకుంటారు. ముఖ్యంగా భర్తలు భార్యలతో గొడవ పెట్టుకోవడాల వల్ల మీకందరికీ కూడా ఇంట్లో నరకం అంటే ఏంటో మీ పెళ్ళం చూపిస్తుంది. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మీకు మంచి రాణింపులు జరుగుతాయి. విదేశీ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు అనేటటువంటివి బాగా జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కుజ బుధులు ఇద్దరు కూడా మనకి తులారాశిలో ఉన్న సందర్భంగా మీకు ఒక మగ సంతానము, ఒక ఆడ సంతానము కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే చాలామందికి కవల పిల్లలు, అంటే అందరికీ కలవదు. మీ వ్యక్తిగత జాతకాలు చూస్తే అందులో ఉండే యోగాలను బట్టి కలుగుతాయి. సంతానం కలుగుతుంది. సన్నగా పాము పిల్లల్లాగా పిల్లలు పుడతారు. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి జరుగుతాయి. ఆల్రెడీ మీకు మెడ నొప్పి, స్పాండలైటిస్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మిథున రాశి వారు విదేశాలకి ఆల్రెడీ వెళ్ళిపోయారు. అక్కడ ఇల్లు కొనాలనేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. మీ భార్య పిల్లల్ని యుఎస్ తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మధ్యలో ట్రంప్ అడ్డొచ్చేస్తున్నాడు ఒక్కొక్కసారి. కాబట్టి ఏదో రకంగా మీరందరూ కూడా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. మీ తల్లిదండ్రులకి మీరు చక్కగా డబ్బులు అవన్నీ కూడా పంపండి. ఎందువల్లంటే ఇక మీ యొక్క తండ్రి యొక్క అనారోగ్యము అనేటటువంటిది మీకు కలచవేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీ తండ్రి విషయంలో చేయాలనుకునేటటువంటి సహాయాలు చేయండి. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మీరు చేసేది ఏముండదు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు, అనేక రకాలైనటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుంటారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమాలో హిట్ అవుతారు. అలాగే రైతులు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనకి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవాలి. దాంతోపాటు మీరు ఏం చేయాలా, కుజుడు యొక్క జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని మీ ఇంట్లో చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. మీ జాతకం శుభమస్తు.